హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అమ్మాయి లోకం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన రెసిపీ వచ్చేసి అటుకులతో చాలా టేస్టీగా ఉండే మసాలా పూరి అనమాట. ఎలా చేయాలో చూద్దాం. స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ వచ్చేసి అటుకులు తీసుకుందాము. ఈ పల్చటి పేపర్ అటుకులు అంటాం కదా! అవండి. ఇవి మాత్రమే తీసుకోండి ఈ రెసిపీ కోసం. చాలా బాగుంటుందనమాట. ఒక కప్పు తీసుకున్నాము. దీన్ని 2 సార్లు మంచిగా నీళ్లు పోసేసి వాష్ చేసుకుందాం. మనం వాష్ చేసుకునే లోపలే ఇవి మెత్తపడిపోతాయండి. ఒకవేళ మీ దగ్గర ఇవి లేవనుకోండి, ముద్దటుకులే ఉంటే వాటిల్ని మీరు ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకోండి. నీళ్ళల్లో కడిగేసిన తర్వాత అది కూడా మెత్తపడిపోతుంది. చూడండి ఎంత మెత్తగా అయిపోయినాయన్నమాట. వీటిని ఒకసారి మనం చేత్తో బ్రష్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఉడకపెట్టి పెట్టుకున్నామండి ఒక మీడియం సైజ్ బంగాళదుంప చూడండి. దీన్ని ఇప్పుడు చీజ్ గ్రేటర్ ఉంటుంది కదా! దాంతో మనం గ్రేట్ చేసుకుందాము. ఫైన్‌గా వస్తుంది. ఇలా గ్రేట్ చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి వచ్చేసి ఒక అర టేబుల్ స్పూన్ అండి. దీన్ని దంచి పెట్టుకున్నా నేను. అది కూడా వేసేసుకుందాము. మీరు పేస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు కావాలంటే. రుచికి సరిపడినంత ఉప్పు, కొంచెం పసుపు, ఒక పావు టేబుల్ స్పూన్ జీలకర్ర, అర టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్, ఒక పావు టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, ఒక అర టేబుల్ స్పూన్ వచ్చి కారం అండి. ప్లెయిన్ కారం ఇది. మసాలాలు ఏమి వేసింది కాదు. ఒక అర టేబుల్ స్పూన్ వాము, సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం వేసుకుందాము. వేసేసి ఇప్పుడు ఇవన్నీ మనం మంచిగా నీళ్ళేమి యాడ్ చేయొద్దండి. ఇంక దీంట్లో అటుకుల్లో ఉండే చెమ్మే మనకి సరిపోతుందనమాట. బాగా కలిసేటట్టుగా కలుపుకుందాము. అటుకులు, బంగాళదుంప బాగా కలిసిపోవాలండి. ఇదంతా మంచిగా మనం కలుపుకున్నాక ఒక టేబుల్ స్పూన్ బియ్యపిండి వేసుకుందాము. దీనివల్ల మంచి క్రిస్పీగా వస్తాయన్నమాట. తర్వాత ఒక పావు కప్ అయితే పట్టిందండి నాకు. మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి చెక్ చేసుకోండి. గోధుమ పిండి వేసుకుందాము. కొంచెం కొంచెంగా యాడ్ చేసుకొని చెక్ చేసుకుంటా కలుపుకుందామండి పిండి. మనకి చపాతీ పిండి ముద్దలాగా వచ్చేయాలండి పిండి గట్టిగాను. దానికి ఎంతైతే పడుతుందో గోధుమ పిండి అంత మనం యాడ్ చేసుకుందాం. ఇలా కలిపేసుకున్నాక ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అప్లై చేసుకుందామండి పైన. వేసేసి మంచిగా కలిపేసుకుందాము. ఇలా కలిపేసుకున్న తర్వాత మనం చిన్న చిన్న పిండి ముద్దలు తీసుకొని రోల్ చేసుకొని మనం చపాతీ ఎలా అయితే ప్రెస్ చేసుకుంటామో అలానే ప్రెస్ చేసుకుందామండి. పొడిపిండి కొంచెం అప్లై చేసుకుందాము. అప్లై చేసుకొని మనం చపాతీకి రోల్ చేసుకుంటాం కదా! అలానే మరీ పలుచగా కాకుండా కొంచెం మందంగా రోల్ చేసుకుందాము. ఇప్పుడు దీనికొచ్చేసి ఇలా ఒక గ్లాస్ తీసుకున్నానండి నేను. మీరు పెద్ద పూరిలా చేసుకోవాలనుకున్నారనుకోండి, పెద్ద మూత తీసుకొని కట్ చేసుకోండి పెద్ద పూరి సైజులో. నేను ఈరోజు చిన్న చిన్నగా చేయబోతున్నాను కాబట్టి చిన్న గ్లాస్ తీసుకొని నేను ఇలా కట్ చేసుకున్నాననమాట.
చూడండి ఇలా ఉండాలనమాట థిక్‌నెస్. మనం వచ్చేసి ఇంక ఈ పిండి తీసేసుకొని మళ్ళీ మిగతా పిండితో పాటు కలిపేసి అది కూడా మనం అన్నిటిని ఇలా పూరీలాగా చేసుకొని కట్ చేసుకుందామండి. చూడండి రెడీ అయిపోయినాయి కదా! దీన్ని ఆయిల్ వేడి చేసుకున్నాక మనం ఆయిల్‌లో వేసేసేసి చక్కగా ఫ్రై చేసుకుందాము. చూడండి ఎంత చక్కగా పొంగుతున్నాయో. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి. ఇంకా దీంట్లోకి వేరే కర్రీ కూడా ఏమి అవసరం ఉండదు. ఇలానే కూడా తినేసేయొచ్చనమాట. టీ టైమ్‌లో కానీ, మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లో కానీ చాలా బావుంటుంది. 2 పక్కల మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత తీసి మనం సర్వ్ చేసుకుందామండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కావాలంటే దీన్ని పెరుగుతో కూడా తినొచ్చనమాట. తప్పకుండా మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కామెంట్ చేయండి. చూడండి ఎంత మంచిగా క్రిస్పీగా ఫ్రై అయినాయనమాట. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బావుందండి. మీకెలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కామెంట్ చేయండి. అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ ఇచ్చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి. రేపు ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకొచ్చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.